వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనం చూడబోయేది ఒక వ్యక్తిని కాదు, ఒక విజన్, ఒక ఫ్యాషన్, ఒక రెవల్యూషన్. స్టెథోస్కోప్ పట్టుకుని ప్రాణాలను కాపాడే చేతులు. అదే చేతులు కెమెరా వెనుక కథలు సృష్టించాయి. పుస్తకాల మధ్య జీవించిన ఒక డాక్టర్ కళల మధ్య బ్రతికిన ఒక ఆర్టిస్ట్ గా మారితే అది సాధారణ ప్రయాణం కాదు, అది సెన్సేషన్. స్వయంగా నేర్చుకుని ఎవరూ చేయని ఛాలెంజ్ ను ఒంటరిగా తీసుకొని కథలు రాశారు, పాటలు రాశారు, కెమెరా ముందు హీరోగా నిలిచారు. ఒక్క వ్యక్తి అన్ని పాత్రలు. ఒక సినిమా కాదు, ఒక సాహసం. డాక్టర్ గా ప్రాణాలను కాపాడే ఆయన, డ్రీమర్ గా లక్షల హృదయాలను తాకే ఆయన. ఇది కేవలం ఇంట్రడక్షన్ కాదు, ఒక ఇన్స్పిరేషన్ కు ఇచ్చే స్టాండింగ్ ఓవేషన్. అలాంటి ఒక వ్యక్తిని మేమైతే చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన జర్నీ ఎలా సాగింది అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మేము పిలవగానే వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో మీరు డాక్టర్ గా ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు సార్? మా డాక్టర్ గా నాకు 20 years ఎక్స్పీరియన్స్. 20 years నుంచి నేను మదనపల్లిలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే దేని స్పెషలైజేషన్ సార్ మీరు? అనస్థీషియా. సో అనస్థీషియా మీకు పేషెంట్స్ కి మత్తు ఇస్తూనే, ఆ శరీరానికి మత్తు ఇస్తూనే మీ డైలాగ్స్, మీ సాంగ్స్, మీ స్టోరీస్ తో హృదయానికి కూడా మత్తు కలిగేలాగా చేస్తున్నారు అనమాట సార్. థ్యాంక్ యూ. అది ఒక రకంగా కాంప్లిమెంట్ అనిపిస్తుంది, ఇంకో రకంగా ఉంది. కాంప్లిమెంట్స్ అంటే ఆనందంతో. ఇప్పుడు మనుషులు అనేది ఒక వేదికపై ఒకేలాగా చూస్తూ మనల్ని చూడేసేలాగా చేసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని మన వైపు ఆకట్టుకునేలా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. సరే, అసలు మీరు డాక్టర్ గా చేస్తూ మూవీ సైడ్ వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ట్రూలీ స్పీకింగ్ నాకు కూడా తెలియదు. somehow it happened. అది అలా జరిగింది. మేబీ బికాస్ నేను నాకు పేషెంట్స్ ఇచ్చే ఇన్పుట్స్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని నాతో డిస్కస్ చేసే విధానం కావచ్చు, అక్కడ నుంచి ఈ స్టోరీ పుట్టింది అని నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత సబ్సిక్వెంట్ స్టోరీస్ అన్ని చాలా కూడా రాశాను. సో రాయడం అయితే చాలా రాశాను, స్క్రీన్ ప్లే లాగా మలిశాను, చాలా వరకు ఉన్నాయి. అంటే మీరు డాక్టర్ గా చేస్తూ కూడా మళ్ళీ మూవీస్ చేస్తున్నారా సార్? ఇది ఫస్ట్ మూవీ. సో డాక్టర్ గా చేస్తూనే ఉన్నాను. ఇవాళ కూడా మార్నింగ్ కేసులకు అటెండ్ అయ్యే వచ్చాను. సార్ మేము ట్రైలర్ చూసాము, అందులో మీరు చాలా డీ గ్లామరస్ రోల్ అయితే చేశారు. అంటే డీ గ్లామరస్ రోల్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా ఒక డాక్టర్ అంటే చాలా డిగ్నిఫైడ్ గా, చాలా నీట్ గా ఉంటారు. అంత డీ గ్లామరస్ రోల్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకేం ఫీలింగ్ ఏం లేదు. అంటే స్టోరీ నాకు నేను రాసిన స్క్రీన్ ప్లేలో ఆ క్యారెక్టర్ కి ఇలా ఉంటేనే బాగుంటుంది నాకు అనిపించింది. నేను అలాగే ప్రొసీడ్ అయినాను. అంతేగాని వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారో అది గ్లామరస్ అని కాదు. ఆ స్టోరీకి ఇలా ఈ క్యారెక్టర్ ని ఇలా పోర్ట్రే చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. నేను అలాగే చేశాను. స్టోరీ మీరే రాసారా సార్? స్టోరీ నేను రాశాను. అసలు ఈ స్టోరీ రాయడానికి మీకు ఏమైనా ఒక పాయింట్, అంటే ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందా, లేకపోతే మీరు స్టోరీ ఇలానే రాయడానికి గల కారణం ఏంటి సార్? చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఈ మూవీలో 7 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అంటే ఈచ్ మెయిన్ క్యారెక్టర్ కి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీలన్నీ కలుపుకుంటూ ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నాను. ఆ స్క్రీన్ ప్లే ప్రకారం వెళ్తుంది మూవీ అంతా మొత్తం కూడా. టోటలీ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అనొచ్చు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో మీ మూవీ పేరు చంద్రప్పన్ రామసముద్ర వాసి. దీనికి అర్థం ఏంటి సార్? రామసముద్రం అనేది ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఆ బోర్డర్ లో ఉంది. సో ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని రాశాం కాబట్టి అలా టైటిల్ సెట్ చేసామన్నమాట. రామసముద్రవాసి. చంద్రప్పన్ అంటే తమిళ్ ఫ్లేవర్ కదా. అంటే హీరో ఫాదర్ తమిళనాడు నుంచి వస్తాడు. సో హీరో కూడా తమిళియన్ అవుతారు. సో ఆ విధంగా చంద్రప్పన్ రామసముద్రవాసి అంటే రామసముద్రం అనేది ఏపీలో ఉన్న బార్డర్ మండల్ అనుకోవచ్చు. అంటే మీ కెరీర్, అసలు డాక్టర్ అనేది ఒక స్టాండింగ్ కెరీర్ అనేది ఎలా సాగిపోతూ ఉంటుంది. అంత అంటే ప్రశాంతంగా కూర్చొని పేషెంట్లను చూసుకుంటే ఇలా సాగిపోతూ ఉన్నారంటే, ఇప్పుడు సినిమా తీయడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది ఒక సినిమా అన్ని పాత్రలు చేస్తూ మీరు ఎలా లీడ్ చేశారు సార్? అంటే ఒక సైడ్ డాక్టర్ పొజిషన్, ఒక సైడ్ యాక్టర్ పొజిషన్, మీరు ఎలా చేశారు? అంటే బ్యాలెన్స్ అయితే చేయగలిగినానమ్మా నేను. అంటే మనము మూవీ స్టార్ట్ చేసినప్పటికే లిరిక్స్ రాసేయడం, సాంగ్స్ కంపోజ్ చేయించేయడం, ఆడియో ఆల్రెడీ నేను తీసుకొచ్చేయడం అది జరిగింది. సో లిరిక్స్ అండ్ సాంగ్స్, మ్యూజిక్ వైపు అయిపోయింది. నా స్క్రీన్ ప్లే ఆల్రెడీ రాసేసాను, డైలాగ్స్ అన్ని రాసేసాను. షూటింగ్ అప్పుడు ఒక 50 days షూట్ అనుకున్నాము. ఆ షూటింగ్ డేస్ లో మాత్రం ప్రాక్టీస్ కొద్దిగా డిస్టర్బ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మామూలు రెజ్యూమ్ టు పోస్ట్ ప్రొడక్షన్ వరకు వచ్చేసరికి నేను బ్యాక్ కి నా ప్రొఫెషన్ కి నేను వెళ్ళిపోయాను.
అప్పుడు కూడా డే షూట్ ఉన్నప్పుడు నైట్ కేసెస్ ఉంటే అటెండ్ అయ్యేవాడిని, నైట్ షూట్ ఉంటే డే టైమ్ కేసెస్ కి అటెండ్ అయ్యేవాడిని. సో నేను ఎప్పుడు కంప్లీట్ గా స్టాప్ చేసింది అయితే లేదు. అంటే మీకు ఇబ్బందిగా అనిపించలేదా డే టైమ్ షూటింగ్, నైట్ టైమ్స్ మళ్ళీ క్లినిక్? కొంచెం ఉంటది డిస్టర్బెన్స్, అది అంతా ఓవర్కమ్ చేసుకొని వచ్చేసాం, అయిపోయింది. మూవీ షూటింగ్ కూడా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. కెమెరా ముందు నటించడం కానీ, పాటలు రాయడం కానీ, వీటిలో ఏ దాంట్లో మీకు అనుభవం లేదు కదండి సార్? అస్సలు లేదు. మరి ఎలా మీకు మీరు ఇలా చేయగలరు అని మీకు ఎందుకు అనిపించింది? అంత స్ట్రాంగ్ బిలీఫ్ మీ మీద ఎలా? అంటే ట్రూలీ స్పీకింగ్ స్టోరీనే, అన్నిటికీ స్టోరీనే. ఈ సిచ్యువేషన్ లో ఈ సాంగ్, అక్కడ హీరో పడే పెయిన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది, అలా అక్కడి నుంచి లిరిక్స్ అన్ని కూడా అలాగే వచ్చినాయి. అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్, అంటే ఒకటి కూడా మనము ఏదో తీసుకొచ్చి పెట్టినట్లు అలా కాదు, సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి. కామన్ పీపుల్ కూడా అర్థం అవ్వాలనేది నా ఆ ఉద్దేశంతో నేను రాశాను. అలాగే రీచ్ అవుతుందని నేను హోప్ఫుల్లీ అనుకుంటున్నాను. మీరు రాసిన సాంగ్స్ లో ఈ లిరిక్స్ విన్నాం. సో ఇడ్లీ సాంగ్, బొరుగుల సాంగ్, అసలు ఇవి చాలా చాలా బాగా అనిపించాయి. అసలు బొరుగుల మీద, ఇడ్లీ మీద మీకు సాంగ్ రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇది అందరూ అడిగే క్వశ్చన్, కామన్ గా మీరు కూడా అడిగేశారు కాబట్టి కామన్ అయిపోయింది, క్వశ్చన్ కామన్ అయిపోయింది, ఆన్సర్ కూడా కామన్ అయిపోతుంది. అంటే హీరో, మనం తమిళియన్స్ ని ఇడ్లీ వాడు, సాంబార్ వాడు, అట్లా సాంబార్ స్మెల్ వస్తుంది ఆ టైంలో అంటుంటాం కదా. సో హీరో ఫాదర్ తమిళియన్, అంటే తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఉన్న మూవీ ఇది. సో కాబట్టి మనము ఇడ్లీ సాంబార్ అది అలా వచ్చింది అనమాట. ఇంకా బొరుగులు సాంగ్ వచ్చేసరికి, బొరుగులు అనేది ఏంటంటే కామన్లీ యూజింగ్, అదొకటి. అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి ఎందుకు నేను ఇవి రాశాను అని చెప్పడానికి. ఇప్పుడు ఒక ఊర్లో స్టోరీ మనం తీసుకున్నాము, ఒక ఊరి బ్యాక్ డ్రాప్ లో మనం డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ ఊర్లో పాజిటివ్స్ ఏమున్నాయి, టెంపుల్ ఏముంది, నెగిటివ్స్ ఏమున్నాయి, ఫేమస్ ఏది, సో అలా తీసుకుంటాం. సో ఈ రామసముద్రంలో మనకి చెంబకూరు అనే ఒక ఊరు ఉంటది, ఆ ఊర్లో బొరుగులు ఫేమస్ అనమాట. అందరూ చాలా మంది వచ్చి అక్కడ బొరుగులు తినేసి, మసాలా బొరుగులు తినేసి పోతా ఉంటారు. సో ఈ ఏరియాకి సంబంధించింది కాబట్టి ఇది తీసుకుంటే పాయింట్ బాగా తీసుకుంటే బాగుంటుంది, క్యాచీగా ఉంటది అని అలా రాశారు. లోకల్ వాళ్ళు కూడా బాగా రీచ్ అవుతుంది సార్ ఈ సాంగ్. మెయిన్ రీచబిలిటీ అంటే బాగా ఇడ్లీ సాంబార్ అనేది కామన్ గా డే టు డే లైఫ్ లో మనం ఎవ్రీబడి కాబట్టి ఇడ్లీ సాంబారు, బొరుగులు ఇట్లాంటి కామన్లీ యూజింగ్ వర్డ్స్ ని యూజ్ చేస్తే రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది అనే ఒక రీజన్ కావచ్చు. లక్కీగా ఏంటంటే అవి అందరికి బాగా నచ్చిపోతున్నాయి, ఈజీగా నచ్చిపోతున్నాయి, అందరూ అప్రిషియేటింగ్, అది అదొక పాయింట్. అసలు మనం డైలీ వాడే మాటల్ని ఒక పాటగా చేసి రాయడం అనేది ఒక మామూలు విషయం కాదు సార్. ఇప్పుడు మీరు డాక్టర్ నుంచి ఇలా యాక్టర్ గా వెళ్ళినప్పుడు, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ రిలేటివ్స్, వీళ్ళ నుంచి ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు? విమర్శలు అనే వాళ్ళు ఉంటారు ఎవరివేర్. మనం ఏ పని చేసినా నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు. మనం పాజిటివ్ చెప్పే వాళ్ళని తీసుకొని మనం స్ట్రాంగ్ గా ఉన్న చూసుకొని ముందుకెళ్తా ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ సపోర్టివ్, అందరూ సపోర్ట్ చేశారు. డాక్టర్స్ కూడా చాలా మంది, ఆన్లైన్ ఆఫ్లైన్ అందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. కొంతమంది ఫ్యూ పీపుల్ ఓన్లీ, అంటే నిజంగా చెప్పాలంటే నన్ను కామెంట్ చేసిన వాళ్ళు, వద్దన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నా గురించి తెలియని వాళ్ళు. నా గురించి తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ నా బుక్స్ చదివిన వాళ్ళు, నేను ఆల్రెడీ ఈ స్క్రీన్ ప్లే మూవీ చేయాలనుకున్నప్పుడు చాలా మందికి పంపించారు. మా ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, వాళ్ళందరికీ కూడా నేను స్క్రీన్ ప్లేనే పంపించాను. అలాగే లోకల్ గా ఉన్న డాక్టర్స్, నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అందరికీ కూడా నేను సర్క్యులేట్ చేశాను, స్క్రీన్ ప్లే బుక్స్ పంపించాను. వాళ్ళు చదివి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాతనే లిరిక్స్ కూడా అంతే అందరికి పంపించి బాగున్నాయి అనిపించిన తర్వాత. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్ మీరు పంపించిన? పాజిటివ్ రెస్పాన్స్, చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్. మీరు అనుకున్నారా నేను పంపించిన స్క్రీన్ ప్లే వీళ్ళకి నచ్చుతుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని, మీరు ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినారు కాబట్టి పాజిటివ్ గా ఈ మూవీ అంతా కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసి రిలీజింగ్ వరకు వచ్చామన్నమాట. ఎంత టైం పట్టింది సార్ మీకు ఈ మూవీ తీయడానికి? షూట్ డేస్ 50 days. జస్ట్ 50 days. 50 days లో ఒక మూవీ రాసి, పాటలు రాసి మొత్తం కంప్లీట్ చేసేసారు. రైటింగ్ వర్క్ అంతా ముందే అయిపోయింది. జస్ట్ ఓన్లీ షూటింగ్ ఫర్ 50 days. షూటింగ్ ఫర్ 50 days. ఓకే. ఈ మూవీ షూటింగ్ తీసే సమయంలో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద అడ్డంకి ఏంటి సార్? షూటింగ్ అప్పుడు ఒక రకంగా నా ప్రొఫెషన్ అడ్డంకి అనకూడదు దాన్ని, దట్ ఈస్ మై లైఫ్, అది నా లైఫ్, దాన్ని అడ్డంకి అనకూడదు. అంటే ప్యారలల్ గా బ్యాలెన్స్ చేయడం కొద్దిగా ఇబ్బంది, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఐఎమ్ న్యూ టు సెట్స్ అండ్ ఆల్, అవి కొత్తగానే అలవాటు అయిపోయినాయి, అంతా అలవాటు అయిపోయింది. అడ్డంకిలు అంటే మేజర్ గా ఏమైతే ఏం లేదు. అంటే ప్రతి సీన్ లో మనకి ఏం కావాలి, టోటల్ గా స్క్రిప్ట్ ఏంటి, ప్రతి సీన్ లో ఏం కావాలి, ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, ఈ షార్ట్ లో మనం ఏం చేయాలి, అంత కొంచెం క్లియర్ ఐడియా ఉంది కాబట్టి అంత పెద్ద మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు.
2-3 days రెయిన్ వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగినాయి. ఓకే రెయిన్ క్లైమాటిక్ మనం ఏం చేయలేం దాన్ని. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు డాక్టర్ గా మీ ప్రొఫెషన్ ని ఇలా తీసుకెళ్తున్నారు. సడన్ గా ఫస్ట్ డే కెమెరా ముందు మీరు యాక్షన్ అని చెప్పగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది? అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు, ఎక్స్ప్లెయిన్ చేయలేము. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ డే షూట్ చాలా ఒంటరిగా జరిగింది అసలు. ఓకే ఫస్ట్ డే రావాల్సిన ఆర్టిస్ట్ రాలేదు, అంటే చాలా లేట్కి వచ్చాడు. టౌన్ లోకి వచ్చాడు కానీ సెట్ లేక రాలేదు. నాగట్ అయిపోతా ఉంది. నేనేం చేశానంటే ఆర్టిస్ట్ షార్ట్స్ అన్ని పక్కన సెపరేట్ చేసి రిమైనింగ్ షార్ట్స్ రియాక్షన్ షార్ట్స్ అన్ని కవర్ చేసేసాను అనమాట. దట్ ఫస్ట్ యాక్టర్స్ ఏం లేకుండా ఆ యాక్టర్ ప్లేస్ లో నేను కూర్చొని అతని మీ రోల్ మొత్తం ప్లే చేసేసారు. అతని నా రోల్ కాదు వేరే యాక్టర్ రావాల్సిన యాక్టర్ రాలేదు, లేట్, చాలా లేట్ అనమాట. ఓకే ఆ యాక్టర్ ప్లేస్ లో ఆ యాక్టింగ్ నేను చేసి ఆ రియాక్షన్స్ అన్ని షూట్ చేసుకున్నాను. అంటే ఆ షార్ట్స్ అన్ని కవర్ చేశాను. మళ్ళీ యాక్టర్ వచ్చిన తర్వాత ఆయన షార్ట్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఈ మూవీలో సాంగ్స్ అన్ని మీరే రాశారు సార్, లిరిక్స్ మొత్తం. కొన్ని సాంగ్స్ విన్నా మాకు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి సార్, చాలా బాగుంది. ఇన్ని పాటలు ఇన్ని వేరియేషన్స్ లో రాయడం ఎలా సాధ్యమైంది సార్ మీకు? మూవీ అంటేనే డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్ తగినట్లే సాంగ్ రాయాలి. సో నా మూవీకి సంబంధించి చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ సిచ్యువేషన్ తగినట్లు, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ గేవ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ నాకు. అంటే స్టోరీలో నుంచినే నాకు ఆ ఇన్పుట్స్ అన్ని వచ్చినాయి, వాటిని బేస్ చేసుకుని నేను ఆ లిరిక్స్ అన్ని రాయగలిగినాను. మీకు అన్నిట్లో మీకు నచ్చిన సాంగ్ ఏది? నాకు పూర్ణిమ పుడమి సాంగ్ చాలా బాగా నచ్చింది సార్. వెరీ నైస్. మిగతా పాటలు చాలా బాగా, బొరుగుల సాంగ్ ఎస్పెషల్లీ బొరుగుల సాంగ్ చాలా బాగుంది సార్. ఎందుకంటే అందరూ వాడుక భాషలో ఉన్న పదాలను తీసుకొని ఒక లైన్ గా అమర్చి దానికి ట్యూన్ కట్టి పాటలాగా రాయడం అనేది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు మూవీ డైరెక్షన్ మొత్తం మీరే చేశారు. సో మూవీ డైరెక్షన్ అనేది చాలా సామాన్యమైన విషయం అయితే కదా. అందులో మీరు డాక్టర్ ప్రొఫెషన్ నుంచి వచ్చినారు, అంటే బయట ఇదంతా సొసైటీని ఇలా చూసి ఒక డైరెక్టర్ గా అవ్వాలి అనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఈ మూవీ తీసిన మొత్తంలో డైరెక్షన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. కమాండింగ్, అంటే మనం ఏం కావాలనుకున్నది వస్తుందా లేదా. ఇప్పుడు ఏమంటారు, రైటింగ్ అనేది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్, టఫ్ జాబ్ యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఉంది, వైట్ పేపర్ పైన మ్యాటర్ అర్థవంతంగా రాయాలా, అందరికి ఆకట్టుకునే విధంగా రాయాలి, డిఫరెంట్ పీపుల్ ని ఆకట్టుకునే విధంగా రాయాలి. అలాంటి 1 పేజ్ కాదు, 160 పేజెస్ రాయాలి. ఒక స్క్రీన్ ప్లే అంటే ఆల్మోస్ట్ నేను రాసింది అయితే 160 పేజెస్. సో ఒక వైట్ పేపర్ నుంచి 160 పేజెస్ మీనింగ్ఫుల్ వరకు రాయడం అనేది అంత చిన్న విషయం కాదు. సో అంతా మన మైండ్ లో ఉన్నప్పుడు డైరెక్షన్ పెద్ద టాస్క్ అనిపించలేదు. సో ఇంకా హ్యాపీగా, అంటే ఇప్పుడు అక్కడ హీరో ఏడుస్తున్నాడు, లేదంటే మదర్ ఏడుస్తుంది, లేదంటే క్యారెక్టర్ నవ్వుతుంది, లేదంటే మనం ఏదో ఆ ఫీలింగ్స్ అక్కడ రాసాం, అవన్నీ తెరపైన చూసేటప్పుడు హ్యాపీనెస్. సో మనం అనుకున్నది, అంటే మనం ఊహించింది, ఇప్పుడు మనం పేపర్ లో స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా వచ్చింది, ఊహలో నుంచి వచ్చింది. మనం ఊహించింది మనం పేపర్ పైన పెట్టాం, పేపర్ పైన పెట్టింది లైవ్ లో మనకి తెర పైన కనపడుతుంది. దట్ ఈస్ మోస్ట్ హ్యాపీయెస్ట్. 100% రిజల్ట్ వచ్చిందా మీరు ఇమాజిన్ చేసుకున్న దానికి? రిజల్ట్ కి డెఫినెట్ గా ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే మనం ఏం రాసుకున్నామో అదైతే కంపల్సరీ తెరపైకి అయితే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక మూవీ అంటే నాట్ ఓన్లీ హీరో సార్, మొత్తం టీమ్ మొత్తం కలిసి వర్క్ చేస్తేనే ఇంత అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. మీ టీం అంతా మీకు ఎలా సపోర్ట్ చేశారు? 100% సపోర్టెడ్. కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, లేవని నేను అనట్లేదు, ల్యాప్సెస్ ఉన్నాయి ఎవ్రీవేర్. అంటే మనం ఏ పని చేసినా ల్యాప్సెస్ ఉంటాయి. సో ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మనకి అవుట్పుట్ వచ్చింది అంటే ఎవ్రీబడి కోఆపరేటెడ్ వెల్ అనేది మనం దాన్ని కన్సిడర్ చేయాలి. సో మూవీ ట్రైలర్ చూస్తే మాకు అనిపించింది ఇది ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లుగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్న వాళ్ళు డైరెక్ట్ చేసినట్లుగా ఉంది అనిపించింది. అసలు మీరు నిజం అంటే మీకు ఫస్ట్ మూవీ ఇదేనా, మీరు ముందు ఏమైనా మూవీస్ చేయడం కానీ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ అలా ఏమైనా ఉందా సార్? ఫస్ట్ డైరెక్షన్ లోనే ఇంత అద్భుతంగా చేశారంటే మీకు అంటే దానికి కష్టం ఎలా ఉంది సార్? మీరు ఎంత కష్టపడ్డారు? కష్టం నాకు అంత అనిపించలేదు, ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇష్టంతో చేశారు కాబట్టి. ఇష్టంతో చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ప్రీవియస్ గా ఇది షార్ట్ ఫిల్మ్ అవంతా ఏం చేయలేదు. సో స్క్రీన్ పే రాసింది నేనే కాబట్టి నాకు కొద్దిగా ఈజీ అనిపించింది. అంటే ఏ సీన్ లో ఏ ఎమోషన్ రావాలి, ఇందులో ఎన్ని షార్ట్స్ కావాలి, కొంచెం రఫ్ గా నాకు కెమెరా యాంగిల్స్ అవి కొంచెం రఫ్ గా ఐడియా ఉన్నాయి కాబట్టి ఈజీగానే అనిపించింది. అంత టఫ్ జాబ్ లాగా నాకేం అనిపించలేదు.
సో మాకు మూవీ చూస్తుంటే డైరెక్షన్ అనేది ఏ షాట్ ఎలా రావాలి, ఏ ఎమోషన్ ఎవరితో ఇలా చేస్తే బాగుంటుంది అనేవి మాకు చాలా చక్కగా కనిపించాయి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఈ మూవీలో మీరు చాలా డీ గ్లామరస్ రోల్ కదండి సార్. ఆ డీ గ్లామరస్ రోల్ చేసేటప్పుడు అంటే మూవీలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఇది నేనేనా అనిపించేలా ఉన్నారా? యా డెఫినెట్లీ ఎవ్రీబడి యూస్ టు ఆస్క్. అంటే అందరూ నన్ను ప్రీవియస్ గా చూసిన వాళ్ళు, తర్వాత చూసిన వాళ్ళు అందరూ నువ్వేనా చేసింది అని అడిగేవాళ్ళు. అంతవరకే ఇది గ్యారంటీ ఉంది. నాకేం డిఫరెంట్ గా అనిపించలేదు. నేను అంటే ఫస్ట్ నుంచి ఐ వాజ్ ప్రిపేర్డ్. నేను ఈ రోల్ ని ఇలాగే పోర్ట్రేట్ చేయాలనేది ముందుగానే ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది అలాగే తీసుకెళ్ళాను అంతే. ఇంకెవరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఎవరు పెద్దగా తీసుకోలేదు. పాజిటివ్స్ బాగుంది ఓకే ముందుకెళ్ళు అంటే అది పాజిటివిటీని తీసుకున్నాను కానీ నెగిటివ్ వాళ్ళని అసలు నేను కన్సిడర్ చేయలేదు. ఈ స్టోరీ రాయడానికి మీరు ఎంత సమయం పట్టింది సార్? ఆల్మోస్ట్ స్టోరీ రాయడానికి నాకు 1 day పట్టింది అంతే. 1 day లో స్టోరీ రాసేసారా? స్టోరీ రాయడానికి 1 day పట్టింది. ట్రూలీ స్పీకింగ్ 5 to 6 hours అంతే. స్టోరీ మీరు మైండ్ లో అనుకున్నారా ఇది స్టోరీ అని? లేదు, పేపర్ పైన పెట్టాను. స్టోరీ అంటే మనకి ఒక 2 pages స్టోరీ, 2 pages స్టోరీ రాయడానికి నాకు ఎంత 5 to 6 hours పట్టింది అంతే. దాన్ని మనం ఆన్లైన్ ఆర్డర్ వేసుకొని దాని తర్వాత స్క్రీన్ ప్లే డెవలప్ చేయడానికి దట్ టుక్ ఏ లాట్. మోర్ దాన్ 6 months, ఆల్మోస్ట్ 1 year. అప్పుడప్పుడు కరెక్షన్స్ జరుగుతుంటాయి. అట్లా మోర్ దాన్ 6 months అని చెప్పొచ్చు. ఎక్కడ చేశారు సార్ ఈ మూవీ షూటింగ్? మొత్తం ఎక్కడ జరిగింది? ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి. టోటల్ మూవీ మదనపల్లి సరౌండింగ్ గా రామసముద్రం అని చెప్పాను కదా, ఆ బ్యాక్ డ్రాప్ లో తీసుకొని అది నియర్ బై మదనపల్లినే. సో రామసముద్రం బ్యాక్ డ్రాప్ లో తీసుకొని మదనపల్లి ఆ సరౌండింగ్ అంతా చేశారు. షూటింగ్ అంతా కూడా అంతే. ఈ మూవీలో చేసే వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మొత్తం అందరూ కొత్త వాళ్ళేనా? అందరూ సమ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫీచర్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, నోన్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు నోన్ ఆర్టిస్టులు, ఇంక్లూడింగ్ సెకండ్ హీరో, ఇంకా క్యారెక్టర్స్, హీరోయిన్, విలన్స్, ఫ్రెండ్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, అందరూ ఏదో ఒక క్యారెక్టర్ చేసి వచ్చిన వాళ్ళే, మూవీస్ చేసిన వాళ్ళే, అందరూ మూవీస్ లో ఉన్న వాళ్ళే. రిమైనింగ్ చిన్న చిన్న రోల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ ఆ టైప్ లో అందరూ అసలు ఏమీ తెలియకుండా, ఏ షార్ట్ ఫిల్మ్ తీయకుండా, ఎక్కడ యాక్ట్ చేయకుండా చేసింది అయితే నేను ఒకడే. అంటే మీకు ఎలా అనిపించింది సార్ అంతమంది ఆల్రెడీ నటించిన వాళ్ళ మధ్యలో మీరు నటించబోతున్నారు అని ఆ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీ. ఐ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అట్ ది సేమ్ టైం నేను చెప్పింది వాళ్ళు విన్నారు, వాళ్ళు మీరు చాలా బాగా చెప్పారు సార్, మాకంటే మీరు చేసినారు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవన్నీ కూడా హ్యాపీ. ఈ మూవీలో మనం మేజర్ రోల్స్ అంటే ఎవరెవరిని చూడొచ్చు సార్? మేజర్ రోల్స్ అంటే విలన్ రోల్స్ 2 ఉన్నాయి. గోపాల్ నాయుడు అని ఒక ఆయన, అప్పాజీ అంబరీష్ అని ఆయన చేశారు, ఆయన నోన్ ఆర్టిస్ట్. హీరో ఫాదర్ క్యారెక్టర్ సంజయ్, బలగం సంజయ్ అంటారు, ఆయన చాలా సినిమాలు చేశారు. రీసెంట్ గా వచ్చిన మన శ్రీకాంత్ గారు అబ్బాయి ఉన్నాడు కదా, ఏం పేరు, ఆ మూవీలో కూడా ఫుల్ లెంత్ ఉంది, రోషన్ దాంట్లో ఉన్నాడు. నెక్స్ట్ టెంపర్ వంశీ ఉన్నాడు, రజాక్ అని ఒక మహాలక్ష్మి, సీత మహాలక్ష్మి అని ఆమె కూడా మనకి మదర్ రోల్ ప్లే చేసింది. ఆమె కూడా చాలా సినిమాలో, దేవరా మూవీలో కూడా ఉంది. హీరోయిన్ 2-3 మూవీస్ చేసింది, హీరోయిన్ ఉంది. చందు అని ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా చాలా సినిమాలు చేశాడు. హరీష్ అని అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా చాలా సినిమాలు చేశాడు. చాలా మంది ఉన్నారు, నోన్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఈ మూవీ మొత్తం అంటే ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా నేను చేయలేదు, ఒక సాంగ్ కూడా చేయలేదు, అంటే డైరెక్ట్ గా ఒక ఫుల్ లెంత్ మూవీ తీసేంత ధైర్యం ఉందంటే నిజంగా మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. ఈ మూవీ నుంచి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి సార్? సందేశం ఇచ్చేంత గొప్పవని నేను ఇంకా అవ్వలేదు. సో ఒక విషయాన్ని మనం స్ట్రాంగ్ గా అనుకుంటే మనం అచీవ్ చేయగలం, అంతవరకు అయితే నేను చెప్పగలను. మెయిన్ మోటివ్ అంటే మనం అనుకోవాలి, అంటే మన విజన్ కరెక్ట్ గా ఉంది, లేదంటే మన మైండ్ లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం రెడీ అయినాం అంటే, ఫిక్స్ అయినాం ఇది చేయాలని డే టు డే వర్క్ చేస్తే కంపల్సరీ అది చేయగలుగుతాం. ఎనీ వర్క్, ఏ వర్క్ అయినా కావచ్చు. నేను అలాగే మూవీకి పనిచేశాను, రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటాను. సో ఈ మూవీ కోసం అయితే నేను అలాగే పనిచేశాను అనమాట. ఈ మూవీ నేను తీయాలి, ఓకే దీనికి ఎన్ని హడల్స్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందు మూవీని బయట తీసుకోవాలని ఆ గోల్ తోనే పనిచేశాను. అది అల్టిమేట్ గా ఇవాళ బయట వస్తుంది. ఈ మూవీలో మీ నిజ జీవితానికి సంబంధించిన ఏమైనా సంఘటనలు మేము చూడొచ్చా? అసలు లేవు. ఎందుకు పెట్టాలనిపించలేదా సార్? అంటే మీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఏదైనా, ఇది ఈ సంఘటన నా నిజ జీవితంలో జరిగింది, ఇది ఈ మూవీలో ఉంటే బాగుంటుందని మీకు ఏ సీన్ అనిపించలేదా? అంటే ఈ స్టోరీని నేను పొల్యూట్ చేయదలుచుకోలేదు.
ఇది రా స్టోరీ. యాక్చువల్గా Okay. అయితే రూరల్ ఏరియాలో జరిగిన మెనీ స్టోరీస్ ని కలిపి తీసిన స్టోరీ. దీన్ని నేను పొల్యూట్ చేయదలుచుకోవాలి, యాజ్ టీజ్ గా తీయాలని అనుకున్నాను ఇన్ మై ఓన్ వే. అదొకటే, అంటే నాదైన శైలిలో నేను తీయాలనుకున్నాను తప్ప నేను నా స్టోరీని తీసుకొచ్చి ఇందులో పెట్టాలని నేను అనుకోలేదు. సరే, మేము ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించింది థ్రిల్లర్ ఉంది, ఇందులో కామెడీ ఉంది, లవ్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పి మేము ఏ ఎమోషన్స్ ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? డెఫినెట్లీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయమ్మా. అంటే ఏది ఎక్కువ ఉంది అని నేను చెప్పలేను. బేసిక్ గా ఇది ఒక రివెంజ్ డ్రామా లాగా. ఇందులో లవ్ ఉంది, సెంటిమెంట్, ఫాదర్ మదర్ సెంటిమెంట్ చాలా ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, అన్ని ఉన్నాయి. బేసికలీ ఇట్స్ రివెంజ్ డ్రామా. విలనిజం అంటే విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, సేమ్. సస్పెన్స్ బాగా చూడొచ్చు అయితే. మేము విలనిజం ఎక్కువ ఉందంటే సస్పెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సస్పెన్స్ అంటే స్క్రీన్ ప్లే పరంగా మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో కొంచెం తెలుసుకోవడం డిలేడ్ గా అర్థమవుతుంది. సో అంతేగాని సస్పెన్స్ లాగా ఏముండదు. సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని చెప్పొచ్చు. సో డాక్టర్ నుంచి యాక్టర్ గా మారిన మన యశ్మన్ గారి ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో రాబోతున్న చంద్రపన్ రామసముద్ర వాసి మూవీ ట్రైలర్ అయితే చూసేసాం కదా. సో నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నానండి. థియేటర్ లో చూడడానికి ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మీరు కూడా ప్రతి ఒక్కరు థియేటర్ వెళ్ళి ఈ మూవీ చూసి థియేటర్ లో మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారని ప్రతి ఒక్కరికి ఈ మూవీ అనేది ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రతి ఒక్క అయ్యో ఈ స్టోరీ నాదేనే మూవీలో ఉందేమో అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుందని అయితే నేనైతే చెప్పగలను. సో నేనైతే కూడా ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సో కమింగ్ సూన్ చంద్రపన్ రామసముద్ర వాసి. సో చాలా థ్యాంక్ యూ సార్, పిలవగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మాకిచ్చి మీ మూవీ గురించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకునేందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చంద్రపన్ రామసముద్ర వాసి మూవీ చూడండి. డెఫినెట్ గా ఇట్ వర్త్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.